అరే ఓ కాకా, నేను మీ గల్లీ మల్లేష్ను మళ్ళొచ్చిన. ఈ ప్రచారాలు చూసిర్రా, మస్తు గరమైనయి. ఇంకేమున్నది, ఎలక్షన్లు మీదకచ్చే. ఓట్లేసేటోళ్లకు ఉత్తగా చెప్తే ఇనరాయే, ఏది చెప్పినా గట్టిగా చెప్పాలి. ఇప్పుడు పెద్ద పాటోళ్ళు దీని మీదనే నజర్ పెట్టిర్రు. హామీలన్నీ ఇయ్యాలి, లేదంటే అవతలోని బరాబర్ అన్నది ఇట్టాలి. ఉత్తగానే స్పీచ్లు ఇస్తే సప్ప సప్పగా ఉంటది. పువ్వుపాటి సారు మన బండి సంజయ్ అన్న ఈ ముచ్చట్ల షాని అనే చెప్పాలి. ఈయన చెప్పింది జనాలు నమ్మితే మంచిగానే ఉంటది మరి. బండన్నకు గీ మున్సిపల్ ఎలక్షన్లు చాలా ఇంపార్టెంట్ అయ్యే. అందులో ఇంకా కరీంనగర్ అయితే మస్తు ముఖ్యము. ఆడ మన పువ్వుపాటి ఎట్లయినా గెలవాలి. అందుకు ఏం చేయాలి అని మస్తు ఆలోచన చేసిండు. అరే గిట్ల కాత్తి, మనం కొత్తగా చెయ్యాలి, అది జనాలు నమ్మాలి అనుకున్నాడో ఏమో మరి. గీ భారీ క్యాండిడేట్లతోటి ప్రామిసులు చేయిస్తున్నాడు. అది అట్టా ఇట్టా ప్రామిస్ కాదాయే. క్యాండిడేట్లు ఇరుక్కోవాలి, పార్టీ ఏమో సల్లగా ఉండాలి. ఇట్లా డబుల్ ధమాకా ఐడియా చేసిండు మన బండి అన్న. అరే అది చేస్తాం, ఇది చేస్తాం, నల్లాలల్లా నీళ్లు తెప్పిస్తాం, ఇలాకలా లైట్లు వేపిస్తాం, మోరీలు సాపు చేస్తాం. ఏ ఎప్పుడు చూసినా గివ్వే ముచ్చట్ల. ఇని జనాలు బేజారైతున్నారు అని అనుకున్నాడో ఏమో మన బండి అన్న. ఇయ్యాల రేపు రాజకీయాలు జంగిల్ లెక్క అయినాయి. అయారం గాయారం ఎక్కువైర్రు. టికెట్ లేదంటే పార్టీ మారుడే, ఓడితే పార్టీ మారుడే, గెలిచిన గా పక్కోళ్ళు కన్ను కొడితే చాలు ఎల్లుడే. ఇదేం పరేషాన్ రా తమ్మి అని పార్టీ వాళ్ళ తలలు పట్టుకోవాలి. అందుకే ఈసారి గిట్ల కాదని మన పువ్వు పార్టీ సారు బండి అన్న బర్ల నిలిచిన క్యాండిడేట్లతోటి గదేదో ప్రతిజ్ఞ, గదే కాక ప్రామిస్ అంటాం చూసిర్రా, అగో గట్లా చేపిస్తున్నాడట. పువ్వు గుర్తు మీద నిల్సున్న మేం ఈడనే ఉంటాం. కమలం ఈడ్చేదే లేదు. ఎవ్వలు ఎంతగానం ఆశ చూపెట్టినా మేం చూడంగాక చూడం. గీ బీజేపీలనే సచ్చేదాకుంటాం. గిదే మా మాట. సత్య ప్రామాణికంగా ప్రామిస్ చేస్తున్నాం అనుకుంటా ప్రచారం మీటింగ్ల జనాలందరి ముందు కార్పొరేట్ క్యాండిడేట్లు చెప్తుర్రు. అయినా గాని కాక, మన బండి సంజయ్ అన్న ఏమన్నా దిమాగ్ పెట్టిండా? జనాల ముందు ఒప్పుకొని తర్వాత ఏరే పార్టీలకు వెళ్తే జనాలు ఉరుకురికి కొడతారు. అరే గిదేంది బైక్ అప్పుడేమో మాట ఇచ్చినావు, ఇప్పుడు తప్పితే ఊరుకుంటామా ఏంది అని అంటారని ఆయన అనుకున్నట్టున్నాడు. కాదు కాక, పెద్ద ఎలక్షన్లు ఇచ్చిన మాటకే దిక్కు దివానం లేకపాయే. ఇంకా గీ మున్సిపల్ ఎలక్షన్ల మాట ఎవడు దేకుతాడు? పాపం మన బండి అన్న అమాయకం మనిషి అనిపిస్తుంది. లేకపోతే ఎవరన్నా గిట్లా ప్రామిసులు చేపిస్తారా? అయినా మన పువ్వుపాటి అసెంబ్లీ ఎలక్షన్ల తెలంగాణకు అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని మస్తానే. ఇప్పుడు ఏమాయే, బడ్జెట్ల పైసా కూడా ఇయ్యలే. గదేమన్నా అంటే, ఏ ఈడ కూడా గెలిపించి చూడుర్రి అని అంటున్నారు. ఇక పెద్దోళ్ళే గిట్లా అంటే ఇక పాపం కార్పొరేట్ల పోటీ చేసేటోళ్ళు ఏమనాలి? మొన్న కొరుట్లల్లా చూస్తేమి కదా, ఓ అన్న టికెట్ ఇయ్యలేదని పొద్దుగాలనే షెయి పార్టీ ఇడిచిపెట్టి కారెక్కే. మళ్ళా షెయి సార్లు పిలిచి, ఏ గట్ల కాదులే తమ్మి, వార్డులో నువ్వే ఉందువు గాని గిట్ల పార్టీనే వద్దంటే మన పెద్దోళ్ళు ఏం పరేషాన్ గారా? అసలే ఎలక్షన్లా అని జర సముదాయిస్తే ఆ అన్న మళ్ళా కాంగ్రెస్ కాడికే వచ్చే. అందరికి సొంటోళ్ళే. ఈ మాత్రం దానికే మాటిచ్చుడు, ప్రామిసులు చేసుడు ఏంది కాక? జనాలు చూసి నవ్వుతుర్రు. అరే సంజయ్ అన్న, నీ ప్లాన్ మంచిగానే గాని అది నడవదే. మీ ఊళ్ళో నీ ఇజ్జత్ అంతా తీస్తారు. జర చూసుకో మరి. అంతే కదా కాక? సరే మళ్ళా నేను అత్తా. రేపు మళ్ళా గిదే యాళ్ళకి కలుస్తా. బాయ్ బాయ్.